ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుడు మనం దర్శిస్తూ ఉన్నారు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. మిమ్మును నడిపించును, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో 3వ లైన్, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవాకు. మంచి ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు రావాలని ఎన్నో చేస్తుంటాం మనం. పేరు రావాలని, 10 మందిలో మన విలువ అందరికీ తెలవాలి, అందరిలో గౌరవార్థంగా బ్రతకాలి అని అనుకుంటున్నావు కదా. ఎన్నో సమయాలు ప్రయత్నం చేసి ఏది నీకు రాలేదని బాధపడుతున్నావేమో. దేవుడి వాగ్దానం ఈరోజు నీకు పేరును, మంచి పేరు, ఖ్యాతిని ఇప్పిస్తానంటున్నాడు ఆయన. అంటే ఆయన చేతిలో ఉంటుంది. ఆయన నీకు ఈరోజు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇక మీదట నువ్వు ఏది మాట్లాడినా, ఏ పని తలపెట్టినా, ఏ సమాజంలో అడుగుపెట్టినా, ఏ జనములోకి వెళ్ళి నిలబడినా దేవుడు నిన్ను ప్రత్యేకమైన మనిషిగా నిలబెడతా ఉన్నాడు. దేవుని మహిమ నీ మీద ఉండటం ప్రజలు చూడబోతూ ఉన్నారు. అప్పుడే దేవుడు మనకిచ్చినప్పుడే మంచి పేరు వస్తుంది. మనం ఎంత కష్టపడి పేరు ప్రతిష్టల కోసం ధర్మాలు చేసినా పేరు రాదు, దానాలు చేసినా పేరు రాదు. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు, దేవుడు నీకు మంచి పేరు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆయన నీకు ఆ మంచి పేరును, ఖ్యాతిని, భూజనులందరికంటే ఎక్కువ పేరు ఇక మీదట నీ మనసులో ఎవరికి చెప్పలేంది, నీ బ్లడ్లో ఉన్నది, నీ మనసులో ఉండిపోయింది, నీ శరీరంలో దాగుంది. దానిని దేవుడు గ్రహించి బయటికి తీసుకొస్తున్నాడు. అనేక మంది ముందు ఎక్కడ దుఃఖము, ఆవేదనతో ఉంటున్నావో వారందరి ముందు, ఎవరెవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరెవరు నిన్ను కృంగిపోయేలా మాట్లాడారో వారందరి ముందు దేవునికి మంచి పేరు, ఖ్యాతిని, నీ వ్యవస్థని, నీ పనిని, నీ సేవని, నీ కుటుంబాన్ని, నీ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతా ఉన్నారు. ఇక మీదట ఎవరైనా నీ పేరు చెప్పుకుంటూ ఉంటుంటారు. ఎగ్జాంపుల్ కావాలంటే, ఆశీర్వాదాలకు ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్పాలనుకుంటే నీ గురించే చెప్తారు. ఎందుకంటే దేవునికి మంచి పేరు, ఖ్యాతిని కలుగజేస్తున్నాడు. నాకు పేరు వస్తుందా, నాకు ఖ్యాతి కలుగుతుందా అని అనుకుంటున్నావా? నిన్నే జ్ఞాపకము చేసుకున్నాడు, నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మీదట అది ఏ పదవి నీ దగ్గరికి వస్తుందో, ఏ రీతిగా నువ్వు ముందుకెళ్తావో, ఎన్నో ఆలోచనలు చేస్తున్నావేమో, ఆశ్చర్యకరంగా నీకు మంచి పేరు, ఖ్యాతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవండి. సామ్స్ 11, కీర్తన 11వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. యెహోవా శరణు జొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు.
ఇంకొక మాట నాతో గట్టిగా చెప్పండి, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా. ఈ అధ్యాయంలో ఉన్న మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు కీర్తనగా ఉంది. దావీదు మహారాజు గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులరా, కీర్తన 11వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజుగా ఉన్నప్పుడు కాకుండా మహారాజు కానప్పుడు, అంటే ఆయన సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నాడు. దావీదు మంచి వాగ్దానాలు పొందుకున్నాడు. వాగ్దానాలు పొందుకున్న దావీదు ఒకరోజు సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త తైలమును తీసుకుని దావీదు శిరస్సు మీద పోసి, దావీదుని నీవు ఈ దేశమునకు రాజు అవుతావు, ఇజ్రాయేల్ దేశానికి రాజుగా నువ్వు నియమించబడుతున్నావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని తైలము పోసి నూనె పోసి ప్రతిష్ఠ చేశాడు ప్రవక్త. దైవజనుడు అయినటువంటి సమూయేలు ప్రవక్త తైలము పోసి నూనెతోటి దావీదుని ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశాడో, అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి సౌలు గవర్నమెంట్, సౌలుకి చాలా బాధ అనిపించింది. దావీదు ఎప్పుడైతే రాజు అవుతాడని తెలిసిందో దావీదుని చంపాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు సౌలు. అయితే దావీదు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి, కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి దావీదు దాక్కునుంటూ ఉన్నాడు. కొన్ని గుహలలో దాక్కుంటున్నాడు, కొన్ని స్థలాల్లో దాక్కుంటూ ఉన్నాడు. దాక్కున్న సమయంలో అక్కడ ఉన్న వారందరూ ఏమనేవారంటే, నీవు మా మధ్య దాక్కుంటున్నావు, ఇక్కడ నిలబడుతున్నావు, ఇక్కడికి వచ్చావు, నిన్ను రాజు చంపడానికి ట్రై చేస్తున్నాడు, నువ్వు దొరికేస్తావు కనుక నువ్వు ఇక్కడ ఉండొద్దు అని చెప్తా ఉండేవారు. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన ఈ 11వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట అంటున్నాడు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దావీదు ఏమంటున్నాడు? ఆయన ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో దాక్కున్నా, ఆయనకి కష్టం వచ్చి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గుహ దగ్గర దాక్కునేవాడు. ఒకవేళ ఒక ఊరిలో దాక్కున్నప్పుడు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి దావీదుని ఈ మాట మాట్లాడుతూ ఉండేవారు అనమాట. నీవు ఇక్కడ మా మధ్య ఉన్నావు, రాజుగారు నిన్ను చంపడానికి చూస్తున్నాడు, నీవు ఇక్కడ ఉన్నావు అని తెలిసిపోయింది, నిన్ను బట్టి మా అందరి మీద కూడా శిక్ష పడుతుంది, నువ్వు ఇక్కడి నుంచి పారిపో. మరి ఎక్కడికి వెళ్ళమంటారు? ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపో. ఆ ఊరు వెళ్తే ఆ ఊరి ప్రజలు కూడా ఇక్కడ కాదు, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళిపో. అలాగ 4-5 ప్రాంతాలు దాటిన తర్వాత దావీదు మనసు పాడైంది, బాధకులో ఉన్నాడు. తనకి దేవుడిచ్చిన ప్రాఫెసీ, దేవుడు తన సేవకుడి ద్వారా ఇచ్చిన ప్రవచనం ఏంటంటే ఒక గొప్ప మాట. ఏంటంటే మాట, నీవు ఈ దేశమునకు రాజు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొర్రెలు మేపుకునేటువంటి ఆ 20-25 గొర్రెలు మేపుకునే దావీదు దగ్గరికి దైవజనుడు పాస్టర్ గారికి దేవుడు చెప్పాడు, సమూయేలు ప్రవక్తకి చెప్పాడు, నీవు ఆ మనుషుడి మీద తైలముతో ప్రతిష్ఠ చెయ్యి, ఇజ్రాయేలు దేశానికి నేను రాజుగా నియమిస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని అధికారంలో తీసుకొస్తాడంటే దీనులను గొప్పవారిగా అధికారంలోకి దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు గొప్పతనముగా పరిపాలన చేస్తున్నాడు, కానీ ఎన్నిక లేనటువంటి దావీదుని దేవుడు రాజుగా చేస్తానన్నప్పుడు దైవజనుడు తైలముతో ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ చిన్న వయసులో ఉన్న దావీదు పెద్ద ఆశ పెట్టుకున్నాడు, నేను ఇజ్రాయేల్ దేశానికి రాజునవుతాను అని. ఎవరికైనా దావీదు వెళ్ళి నేను రాజునవుతానని చెప్తా ఉంటుంటే అందరూ కూడా నవ్వుతూ ఉండేవారు. నీ బ్రతుకేంటి, నువ్వేంటి, నీ స్థానం ఏంటి, నీవు రాజుని ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటే, నా దేవుడు నాకు దైవజనుడి ద్వారా మాట ఇచ్చాడు, నేను రాజునవుతానంటే. ఈ మాటలు రాజు సంస్థానానికి చేరిని. ఆ రోజులలో ఇజ్రాయేల్ దేశాన్ని పాలిస్తున్నటువంటి మొట్టమొదటి రాజు, ఫస్ట్ కింగ్, ఆ సౌలు దృష్టికి వెళ్ళినప్పుడు మరొక మనుషుడు రాజు అవుతాడా, ఆ మనుషుడిని చంపేయాలని
ఆ గవర్నమెంట్ అంతా కూడా ఒక గొప్ప జీవో పాస్ చేసింది. దావీదు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయడానికి సైనికులు తరుముతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు తల దాచుకోవటానికి ఎక్కడికో వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, ఇప్పుడు చూడండి సామ్స్ 11 కీర్తన 11వ అధ్యాయము 1వ వచనం, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా. దావీదు అందరి మాటలు విన్నాడు. విని ఆలోచన చేసి గమనించి ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే పెద్ద కేకేస్తాడనమాట. ఏయ్ మీరందరూ నన్ను పారిపో పారిపో పారిపో. ఏమంటున్నారు అక్కడ అంటే, పక్షి వలె నీ కొండకు పారిపో అని మీరు నాతో చెప్పుట ఎలా. నన్ను ఇలా బ్రతకనివ్వరా, నన్ను ఇలా నివసింపనివ్వరా, నీ ఇంటికి వెళ్ళిపో, మీ ఊరు వెళ్ళిపో. పక్షి వలె, పక్షి ఎలా పైకి లేచి ఎవరికి దొరకకుండా పారిపోతుందో అలాగ నన్ను పారిపో అని అంటున్నారేంటి? కొన్ని సమయాల్లో మనకున్న ఇబ్బందులకి, మనకున్న కష్టాలకి చాలామంది అంటారు, ఇంక ఇన్ని అప్పులు పాలైపోయావు కదా, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, ఎందుకన్నా మంచిది, ఎక్కడైనా నువ్వు మనశ్శాంతిగా ఉండు. లేకపోతే మీ అత్తవారింటికి వెళ్ళిపో, అక్కడ బ్రతుకు. లేకపోతే మీ అమ్మగారింటికి వెళ్ళిపో. నీ భార్య భర్తల మధ్య ఇన్ని సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కొంతకాలం నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవమ్మా. వెళ్ళిపో అనటానికి ఉంటారు కానీ ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఏ మనుషుడు మన కష్టములో నిలబడలేడు. ఆమేన్. మన శ్రమలలో, కష్టములలో నువ్వు ఎక్కడికి పారిపోవద్దు. దేవుడు నీకు తోడున్నాడు, భయపడకు. దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడని మంచి సలహా చెప్పే కుటుంబీకులు కూడా కొన్ని సమయాల్లో మనకు ఉండరు. అందుకనే ఎవరో సైతాను కాదు, మన మేలు ఓర్చుకోలేని వాళ్ళు మన కుటుంబాల్లోనే ఉంటారు. అందుకనే మన బంధువుల్ని రా బంధువులను కూడా అనొచ్చు కొన్ని సమయాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నారు, నువ్వు పారిపో. ఏమంటున్నారు అందరూని? నువ్వు పారిపో. ఎలా పారిపోవాలంటే పక్షి వలె నీ కొండకు పారిపో. పక్షి వలె పారిపోవాలి. త్వరగా దొరకకుండా పారిపో, మా దగ్గర ఉండకు. చాలా సమయాలు ఎవరికైనా ఒక సమస్య మనం చెబితే ఆ సమస్య వారి మీద ఎక్కడ పడుతుందో అని మనల్ని ఎంత తొందరగా వదులుచుకోవాలా అని చూస్తూ ఉంటుంటారు. నా ప్రియ సహోదరులరా, అటు తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు దావీదు, స్నేహితులకు దూరం అయిపోయాడు. అయిన వారందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఉంటే ఆ చిన్న హృదయం నలిగిపోయింది. అప్పుడు అన్నాడమట, ఒక్క పెద్ద కేకేసాడు దావీదు, ఏయ్ మీరందరూ నన్ను పారిపో, వెళ్ళిపో, పారిపో అంటున్నారేంటి? నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఆమేన్. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు, బలమైన దేవుడు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మీ అందరి మీద దేవుడు నన్ను పరిపాలన చేసి రాజుగా నన్ను బ్లెస్ చేస్తున్నాడని ఎలుగెత్తి మాట్లాడిన మాట దావీదు మాట ఇది. హల్లెలూయా. మీరు చెప్పండి, మీ కుడి చేయి పైకెత్తి, నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, నా దేవుడు నన్ను సిగ్గుపడనివాడు. ఆమేన్. అదే మాట ఈరోజు ఇజ్రాయేల్ను పాలించేటువంటి ఆ బెంజమిన్ నెతన్యా కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. మా దేవుడు మాకు తోడున్నాడు. నా ప్రియ సహోదరులరా, ఆ దావీదు కుటుంబానికి సంబంధించిన వాడు ఈ రోజుకి కూడా రాజుగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే దేవుని మీద ఆనుకున్న ప్రతి మనిషిని చిరకాలము నాయకునిగానే దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దావీదు అంటున్నాడు ఇంకొక మంచి మాట, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. బాణం పెట్టి కూర్చున్నారు నా మీద. నిన్ను ఎలా నాశనం చేయాలా, నా జీవితం ఎలాగ ముగించాలా, నేను ఇంక వెలుగులోకి రాకుండా చీకటి అయిపోవాలని చుట్టూ బాణాలతో ఉన్నారు దేవా. కానీ నీవే నాకు ఆధారమై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను
అపహసించగా అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతి పాడదాం, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా పాడదాం, యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. కష్టాల్లో అందరూ మనకి హ్యాండ్ ఇస్తుంటుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, అయిన వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చారో అసలైన దైవ కుమారుడు నీ చేయి పట్టుకున్నాడని మర్చిపోవద్దు. ఆమెన్. మనం ఎప్పుడు కూడా శుభ సూచన ఏంటంటే, బలమైన వాడు మనం చెయ్యట్టుకుంటే శుభ సూచన అని అనుకుంటాం. అది దైవ కార్యం కాదు. అది అందరూ మనల్ని వదిలిపెట్టినప్పుడే మనం ఒంటరి అయిపోతాం అని అనుకుంటాం. చూసారా, ఆ ఒంటరితనములో దైవమే మనకి జంటగా నిలబడుతుంది, దైవమే మనకి తోడుగా ఉంటుంది, దైవమే మనల్ని నిలబెడుతుంది. ఆయన మనల్ని తల ఎత్తువానిగా చేస్తాడు. ఇజ్రాయేల్ దేశానికి 2వ రాజు, ఇప్పటికీ చరిత్రలో చూసుకోండి, ఇజ్రాయేల్ దేశాన్ని పాలించిన రాజుల చరిత్రలో 2వ రాజు గొర్రెలు మేపిన దావీదే. ఆయనను కింగ్ ఆఫ్ డేవిడ్ అంటారు. దావీదు మహారాజు. ఆయన శ్రమలలో మాత్రం ఏ మనుషుడు ఆ మనిషిని ఆదరించలేదు. శ్రమలో నీ ఇంట్లో ఉన్న కష్టాలకి, బాధలకి ఎవరు సహకరించట్లేదేమో, కానీ నువ్వెవరిని నమ్మేవో ఆ దైవం నీకు ముందు మార్గము చూపిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయనే నీకు స్నేహితుడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువని దేవుడుగా ఉన్నాడు. నేను యెహోవా శరణజొచ్చి ఉన్నాను. నమ్మటంలో బలమైన నమ్మకం. మీకు ఏం చెప్పాను ముందు, క్రిస్టియానిటీ అంటే ఏంటి, క్రైస్తవ్యం అంటే. చాలామంది క్రైస్తవ్యం అంటే బొట్టు తీసేయటం, గాజులు తీసేయటం, లేకపోతే తెల్ల చీర కట్టుకోవటం, మూడేసుకోవటం, పువ్వులు ఎట్టుకోకూడదు, ఇవన్నీ ఆచారాలయ్యి. క్రిస్టియానిటీ, బైబిల్ కరెక్ట్గా చెప్పేది ఏంటంటే, క్రైస్తవ్యం అంటే ఎదుటి వాని ఆశీర్వాదాన్ని మనము ఓర్చుకోగలిగి వారిని దీవెనగా మాట్లాడటమే ఇట్స్ ఏ క్రిస్టియానిటీ. ఆమెన్. మీకు అర్థమైందా? మీకు క్రైస్తవ్యం అంటే ఏంటి చెప్పాలి. ఎదర వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు అనుకో, నీకు ఇల్లు పెంకిటిల్లు అనుకో, ఆ పక్కన వారు మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. మనకు ఎలా ఉంటుంది, వాడు పునాది వేసినప్పటి నుంచి మనసంతా పాడైపోతూ ఉంటుంది. ఎలా కడుతున్నాడు, ఎక్కడ కడుతున్నాడు, ఎలా వస్తుంది. చివరికి ఇల్లు ఓపెనింగ్ రోజు నిన్ను పిలిచారనుకో, నిన్ను నీ భార్యని, వెళ్తావే కానీ నీ మనసులో ఉండదు. ఎన్ని రోగాలు వచ్చేస్తాయో లోపల, ఎంత నెమ్మది లేకుండా, చివరికి తట్టుకోలేక భర్తతో అంటే, ఏమండి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఈ మధ్య వీళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు, మనం తట్టుకోలేకపోతున్నాం. అదే సైతాను. సైతాన్ అంటే ఏదో సైతాన్ కాదు, ఓర్చుకోలేకపోవటం వల్ల మనకు వచ్చే రాబడి ఆగిపోతుంది, ఉన్న ఆస్తి చిల్లుకుండలో పడినట్టు అయిపోతుంది. నీకేమున్నా లేకపోయినా, నువ్వెవ్వరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఎదుటి వ్యక్తి బహు ఆశీర్వాదకరంగా ఉండాలని నిజముగా నీ బ్లడ్లో నుంచి నువ్వు కోరుకోగలిగితే జనముల ఐశ్వర్యము నీ వద్దకు తేబడుతుంది. ఇది యేసుప్రభు చెప్పిన మార్గం. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు మారు మనసు పొందండి, మీ మనసు సాక్షిని మార్చుకోండి అన్నాడు. మనిషి యొక్క మనసు మార్చలేకపోతున్నారు. మన మనసు మార్చుకుంటే దైవం మనకి కనెక్ట్ అయిపోతుంది. ఆ దైవంతో మనం ప్రపంచం అంతా తిరిగేస్తాం. ఈరోజు నేను ప్రపంచం అంతా తిరుగుతున్నానంటే నాకు ఏ బలము లేదు, నాకెవరూ లేరు, నాకేదీ లేదు, కానీ ప్రపంచంలో బలమైన దైవ శక్తితోటి నేను ముందుకు పోతున్నానంటే ప్రతిరోజు నేను ఆయనను కాపాడుకుంటున్నాను, ఆయన సన్నిధిని కాపాడుకుంటున్నాను. ఈ దినము దేవుడిస్తున్న మాట ఏంటంటే, దావీదు ఒకటే మాట అన్నాడు, నేను దేవుని శరణజొచ్చి ఉన్నాను, నాకు ఏ కీడు ఆయన రానివాడు, నన్ను తలగా నిలబెడతాడు ఆయన. మీరందరూ నన్ను పారిపో మా దగ్గర ఉండకు,
శ్రమలు వచ్చి ఎవరింటికైనా వెళ్తే వారు కూడా ఉండనివ్వరు. ప్రియులరా, నిన్నందరూ పారిపోని అన్నారా? అందరం ఒకసారి లేచి నిలబడదాం. ఎక్కడుండేవారు అక్కడ లేచి నిలబడి తల పైకెత్తి, నేను నీ శరణ చచ్చి ఉన్నాను బాబు. ఒకవేళ నువ్వు నా దగ్గర ఉండేటువంటి మనసు నా దగ్గర లేదేమో, నాకు మంచి మనస్సాక్షి బాబు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు బాబు. నేను ఆచారంలోనే ఉన్నాను కానీ ఆత్మీయతలో లేను బాబు. ఈ క్షణము నుండి ఆత్మ సంబంధంగా, స్పిరిచువాలిటీగా నేను ఆత్మీయంగానే బ్రతకాలని కోరుకుంటున్నాను. ఎక్కడ నిలబడ్డాం అక్కడ మనం 2 చేతులు పైకెత్తి, నీ ఎదుట నేను చేతులు ఎత్తి సరెండర్ అవుతున్నాను. నా మీద నీ ఏలుబడి కావాలి, నా మీద నీ వెలుగు కావాలి. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నీకు విరోధంగా నేను ఏదైనా తప్పు చేసేనా, నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేసేనా, నన్ను క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు. అందరూ ప్రార్థనలో ఉందాం. ఇన్ని కష్టాలు నా వల్ల కాదు, ఇన్ని ఇబ్బందులు నేను తట్టుకోలేను, ఇంత అవమానంతో నేను బ్రతకలేనని ఏడుస్తున్నావా? చనిపోవాలి, గోదావరిలో దూకి చనిపోనా, లేకపోతే ఏదైనా తాగి పాయిజన్ తీసుకుని చనిపోతే మంచిదేమో, ఈ అప్పులు నేను తీర్చలేను, లేకపోతే ఈ మనుషుడితో నేను కాపురం చేయలేను, ఈ బిడ్డకి నేను పెళ్లి చేయలేకపోయాను, నేనేమీ సంపాదించలేకపోయాను, నేను నా బ్రతుకులో నాకున్న జ్ఞానము కానీ నా బలము నాకు ఉపయోగపడలేదు, నా జీవితంలో ఎన్నో అపజయాలు పాలయ్యాను, ఇంకెందుకు నా బ్రతుకు? పైకి ఇలా బ్రతుకుతున్నాను కానీ నా హృదయము నా స్వాధీనంలో ఉండట్లేదు, నా గుండె నిండా దుఃఖము ఆవేదన ఉందని ఏడుస్తున్నావా? ఈ దినము దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. పరలోకం నుండి ఒక పరిశుద్ధమైన మాట నీకు పాస్ చేస్తా ఉన్నాడు. కేవలము నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన బిడ్డగా ఉన్నావు. ఆయన నిన్ను తలగా నిలబెడతాడు, నిన్ను ఆయన తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. ఆయన నిన్ను తలగా చేయుచున్నాడు. నీ గుండెలో ఆయన స్వీకరించు. నీ ఆత్మ సంబంధమైన శక్తి నాకు దయచేయి. నేను మతములో ఉండటం కాదు, నేను నీ పరిశుద్ధ మార్గములో ఉంటానయ్యా. నమస్కరించండి అందరూ, 2 చేతులు జోడించి నమస్కరించి తలలు పైకెత్తి, నా పాపము ఏదైనా ఉంటే క్షమించు. భూలోకములో పాప క్షమాపణ అనే వ్యవస్థ స్థాపించిన వాడే, దానికి ఫౌండర్గా ఉన్నవాడే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తు ఎదుట తెలుసో తెలియక నేను ఏదైనా పాపం చేస్తేనేమో, నా పాపాలు క్షమించని ఒక్క మాట నీ నోటితో చెప్తే చాలు, నీవు పరిశుద్ధపరచబడతావు. యేసయ్య నిన్ను క్షమించి మరలా కొత్త జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కొత్త చిగురు, మోడైన బ్రతుకుని మరలా కొత్త చిగురు ఆయన చిగురింపచేసి, దానిని పుష్పింపచేసి, దానిని ఫలింపచేస్తాడు. ఈ దినాన్ని ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక ఆయనే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చెప్పగలవా? నా దేవా, నీ మీద ఆశ పెట్టుకున్నాను, నేను నీ శరణ చచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపరచవు కదా బాబు. హల్లెలూయా. ఏడవలసిన పని లేదు ఇక. నీ మహిమ నాకు దయచేయి బాబు, నీ సన్నిధి నాకు దయచేయని ప్రార్థన చేయండి. మీకేం కావాలో కోరుకోండి. ఈ సమయంలో నమస్కరించి, దావీదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అని ఆ గొర్రెలు మేపేటప్పుడు ఏడుస్తూ అడిగేవాడు. ఆ చిన్నవాని మొర ఆలకించిన దేవుడు యెరూషలేములో ఈ దినానికి 7 కొండలు ఉన్నాయి, పేరుగాంచిన కొండలు. ఒక్క కొండ కాదు దావీదు, నిన్ను 7 కొండల మీద అధికారిగా చేస్తున్నానని, ఆ 7 కొండల మీద, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ 7 కొండల్ని పాలించేటువంటి మహారాజుగా దేవుడు దావీదుని నిలబెట్టాడు. ఎన్నిక లేని వారికి అర్హత ఇచ్చేవాడైనా, శ్రమలో ఉన్న వారిని ఆదరించేవాడు. యేసు మన పాలిట పెన్నిదిగా ఉన్నాడు. పరిశుద్ధుడై బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఈ బిడ్డలను దీవించండి.
వీరిని హృదయములో అశాంతిని మీరు తొలగించి నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను. చుట్టూ ఉన్న వారు ఎగతాళిగా మాట్లాడినా, మా కుటుంబీకులే మమ్మల్ని ఎగతాళిగా మాట్లాడుతున్నా, మా కుటుంబీకులే అసూయ పడుతున్నా, నీవు నాతో ఉంటే చాలు. వారందరి ముందు మరలా నువ్వు మమ్మల్ని నిలబెడతావు కదా, మరలా తలగా చేస్తావు కదా. నిన్ను నేను పూజిస్తాను, నిన్ను నేను ప్రేమిస్తానని ఎందరూ ప్రార్థన చేశారు. ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి బలమైన సాక్షులుగా నిలబెట్టండి. నీవిచ్చిన ఈ వాగ్దానముతోటి గొప్ప సాక్ష్యముతో మేమందరూ నిలబట్టడానికి కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.